గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. అంటే శ్లోకం ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో కూడా మనం 23 సర్గలు పూర్తి చేసి 24వ సర్గలోని 13వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 14వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందరం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతార వందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. హా కథన్ను కరిష్యామి భర్తు తస్మాదహం వినా మృత్యో ప్రసాదయామి త్వాం నయమాం దుఃఖభాగినీం కిన్ను తద్దుష్కృతం కర్మ పురా దేహాంతరే కృతం. ఆ పుష్పక విమానంలో రావణాసురుడు పట్టుకుని పోతున్న స్త్రీలందరూ కూడా ఏడుస్తున్నారు. అయ్యో, నా భర్త నేను లేకపోతే పాపం ఏమైపోతాడు. ఓ మృత్యుదేవత, నిన్ను బతిమాలుకుంటున్నాను, దుఃఖం అనుభవించవలసిన నన్ను తీసుకొని పో. ఎందుకంటే పూర్వజన్మలో ఎంతో పాపం చేస్తే గాని ఈ గతి పట్టదు నాకు. ఏవం స్మ దుఃఖితా సర్వ పతితా శోకసాగరే న ఖద్విదానాం పశ్యామో దుఃఖస్యాస్యాంతమాత్మనః. ఇప్పుడు దుఃఖ సాగరంలో పడి ఉన్నాం మేమందరం కూడా. మాకు ఈ దుఃఖానికి అంతం కనపడటం లేదు అని ఆ స్త్రీలందరూ కూడా ఏడుస్తున్నారు. అహో దిగ్మానుషం లోకం నాస్తి కల్పధమః పరః యద్దుర్బలా బలవతా భర్తారో రావణేన సూర్యేనోదయతే కాలే నక్షత్రాణీవ నాసితా. ఈ మనుష్య లోకం ఎంత చెడ్డది, దీనికన్నా అధమమైన లోకం లేదు. ఎంచేతంటే బలవంతుడైన రావణుడు దుర్బలులైన మన భర్తలను ఏ విధంగా ఉదయిస్తున్న సూర్యుడు నక్షత్రాలను నశింపజేస్తాడో అలా చేసేశాడు. అహో సుబలవద్రక్షో వధోపాయేన రజ్యతే అహో దుర్వృత్తమాస్తాయానాత్మానం వై జుగుప్సతే. వీడు ఈ దుర్మార్గుడైన ఈ రాక్షసుడు ఇతరులను ఎలా చంపుతారా అనే ఛాసే ఉంది వీడికి. దాంతో సంతోషిస్తున్నాడు కానీ తను చేసే చెడ్డ పనులను అసహించుకోవటం లేదు వీడు. సర్వదా సదృశస్తావద్ విక్రమోస్య దురాత్మనః ఇదంత సదృశం కర్మ పరధారాభిమర్శనం. వీడిలో అన్నీ బాగానే ఉన్నాయి. మహా తపస్సు చేశాడు, పరాక్రమాన్ని సంపాదించాడు, ఎవరు ఎదిరించలేని పరాక్రమాన్ని. ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ పరస్త్రీ స్పర్శ ఉన్నదే, ఈ పని మాత్రం వీడికి తగినది కాదు. యస్మాదేశ పరక్యాసు రమతే రాక్షసాదమః తస్మాద్వై స్త్రీకృతేనైవ వధం ప్రాప్స్యసి దుర్మతి. ఖచ్చితంగా ఈ దుర్బుద్ధి అంటే ఇది ఈ పరభామల యందు, పరభార్యల యందు, పరుల భార్యల యందు వీడికున్న కామాసక్తి ఏదైతే ఉందో దీనివల్లనే, ఈ స్త్రీ మోహం వల్లనే వీడు ఖచ్చితంగా మరణిస్తాడు. సతీ బిర్వరనారీభీరేవం వాక్యేభ్యుదీరితే నే దుర్దుందభయః కష్టా పుష్పవృష్టి పపాతః. పతివ్రతలైన స్త్రీలందరూ కూడా అలా పలకగానే, ఒక శాపం వాడికి పలకగానే ఆకాశంలో దుందుబులు మోగాయట, పుష్పవర్షం కురిసిందట. సప్తః స్త్రీభిః సతు సమం హతౌజౌ ఇవ నిష్ప్రభ
పతివ్రతాభిః సాధ్వీర్భిర్భూవ విమనా ఇవ. ఆ పతివ్రతలైన ఉత్తమ స్త్రీలు ఒక్కసారిగా అందరూ కలిపి ఆ విధంగా శపించగానే ఆ రావణుడి యొక్క తేజస్సు అణిగిపోయినట్లై కాంతి విహీనుడైపోయాట. వాడి మనస్సు కూడా చెదిరిపోయింది. ఏలం విలపితం తాసాం శృణ్వన్ రాక్షస పుంగవ ప్రవివేశ పురీం లంకాం పూజ్యమానో నిశాచరై. ఆ స్త్రీల విలాపాలు వింటూ వాడు ఆ రావణాసుడు రాక్షసుల పూజలు అందుకుంటూ లంకాపురంలో ప్రవేశించాడు. ఇంతలో ఏతస్మిన్నంతరే ఘోర రాక్షసీ కామరూపిణి సహసా పతితా భూమౌ భగిని రావణస్య. వాడి సోదరి భగిని ఉన్నదే కామరూపిణి అయిన శూర్పణఖ పరుగున వచ్చి ఆ సమయంలో రావణాసురుడి కాళ్ల మీద పడింది. తాం ససారాం సముద్ధాప్య రావణ పరిసాంత్వయన్ అబ్రవీత్ కిమిదం భద్రే వక్తు కామాసి మాంధృతం సా బాష్ప పరిరుద్ధాక్షి రక్తాక్షి వాక్యం అబ్రవీత్. సోదరుని లేవదీసి ఓదార్స్తూ, నువ్వు నాతో ఏం చెప్పదలుచుకున్నావో వెంటనే చెప్పు అన్నది. ఆమె అప్పుడు కృతాస్మి విధవా రాజం స్వయా బలవతా బలాత్ ఏతే రాజం త్వయా వీర్యా దైత్య వినిహతేరణే కాలకేయ ఇది ఖ్యాత సహస్రాన్ని 14. నువ్వు నాకు బలాత్కారంగా వైధవ్యాన్ని కల్పించావు. కాలకేయులని ప్రసిద్ధి చెందిన 14,000 మంది దైత్యుల్ని యుద్ధంలో నీ పరాక్రమం చేత చంపావు. ప్రాణేభ్యోపి గరీయాన్మే తత్ర భర్త మహానల సోపి త్వయా హతస్తాత రిపుణా భ్రాతృగంధిరా. అందులో ఆ 14,000 మంది రాక్షసుల్లో నా భర్త కూడా ఉన్నాడు. నువ్వు నాకు సోదరుడు కావు, శత్రువువి. ఎందుకంటే నా భర్తను చంపేశావు నువ్వు. త్వయాస్మి నిహత రాజన్ స్వయమేవ హి బంధునా రాజన్ వైధవ్య శబ్దంచ భోక్షామి తత్కృతం హ్యహం అహం. రాజా, బంధు అయిన నీవే స్వయంగా నాకు ఈ ఆపద కలగజేశావు, ఈ వైధవ్యాన్ని కలగజేశావు. నను నామ త్వయా రక్షో జామాత సమరేష్వపి సత్వయా నిహతో యుద్ధే స్వయమేవ నలజ్జసే. ఇంటి అల్లుణ్ణి యుద్ధం జరుగుతుంటే రక్షించాల్సింది పోయి స్వయంగా నువ్వే చంపావు. సిగ్గులేదా నీకు? ఏవముక్తో దశగ్రీవో భగిన్యా క్రోశమానయ అబ్రవీత్ సాంత్వయిత్వా తాం సమపూర్వమిదం వచ. మాటలు వినగానే ఆమెను ఓదార్చి బతిమలాడుతూ రావణాసురుడు అలం వత్సే రుదిత్వాతి నభేదవ్యంచ సర్వశ దానమాన ప్రసాదయిస్త్వాం తోషయిష్యామి యత్నతః. ఎడవకు, నువ్వు ఏ విధంగా కూడా భయపడవద్దు. దానమాన ప్రసాదముల చేత ప్రయత్నపూర్వకంగా నీకు సంతోషం కలిగిస్తాను. యుద్ధ ప్రమత్తో వ్యాక్షిప్తో జయకాంక్షి క్షిపన్ శరాన్ నామమజ్ఞాసి సంయుధ్యన్ స్వాన్ పరాన్ వాపి సంయుగే. యుద్ధంలో పొరపాటు జరిగింది. నాకు నా వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలియక అలా చేశాను. జామాతరన్న జానే స్మా ప్రహరం యుద్ధ దుర్మద తేనాసో నిహత సంఖ్యే మయా భర్త తవస్వసహ. నేను ఈ ఇంటల్లుణ్ణి గుర్తించలేదు యుద్ధం సమయంలో, అందుచేతనే నీ భర్త చనిపోయాడు. అస్మిన్ కాలే తు యత్రాత్వం తత్కరిష్యామి హేతం భ్రాతురైశ్వర్యయుక్తస్య కరస్య వస పార్శ్వతః. నీ తల్లి సోదర కుమారుడు అవటం చేత నీకు భ్రాత అయిన కరుడు ఎల్లప్పుడూ నీవు చెప్పినట్లు చేస్తూ అక్కడ ప్రభువుగా ఉండగలడు. శీఘ్రం గచ్చైత్వం వీరో దండకాన్ పరిరక్షితుం దోషణోస్య బలాధ్యక్షో భవిష్యతి మహాబల.
ఈ వీరుడు దండకారణ్యాన్ని రక్షించడానికి శీఘ్రంగా ఇప్పుడే వెళ్ళుగాక. మహాబలవంతుడైన దూషణుడు సేనాధిపతిగా అతనికి ఉండుగాక. తత్ర తే వచనం శూర కరిష్యతి సదాకర రక్షసాంకామరూపాణం ప్రభురేష భవిష్యతి. ఈ కరుడు అక్కడ ఎల్లప్పుడూ నీ మాట ప్రకారం చేస్తాడు. ఇతడు ఇచ్ఛానుసారం రూపం ధరించగల రాక్షసుల నాయకుడై ఉంటాడు. ఏవ ముక్త దశగ్రీవ సైన్యమస్యాది దేశ చతుర్దశ సహస్రాన్ని రక్షసాం వీరిశాలినాం. రావణుడిలా పలికి అతనికి సైన్యంగా ఉండవలసిందిగా పరాక్రమంతో అయిన 14,000 మంది రాక్షసులను ఆదేశించాడు. సతై పరివృత సర్వై రాక్షసై ఘోర దర్శనై ఆగచ్చత కర శీఘ్రం దండకాన కోతో భయ. ఆ కరుడు చూసేవారికి భయాన్ని కలిగిస్తూ రాక్షసులందరితో కూడి ఏమాత్రం భయం లేనివాడై శీఘ్రంగా దండకారణ్యానికి వచ్చాడు. సతత్ర కారయామాస రాజ్యం నిహతకంటకం సాచ శూర్పణఖా తత్రాన్యవసన్. దండకేవని అక్కడ శత్రు బాధ లేని రాజ్యాన్ని వాడు నెలకొల్పాడు. శూర్పణఖ కూడా ఆ దండకారణ్యంలో నివసించింది. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే చతుర్వింశ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 24వ సర్గ. రేపు 25వ సర్గ మొదలు పెడదాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.